హలో ఫ్రెండ్స్, మొన్న మనం బుల్డోజర్ మీద ఒక వీడియో చేశాం కదా. సో దాన్ని ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి గారిని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇనీషియల్గా అయితే ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారనమాట. డెఫినెట్గా వాళ్ళు చేయలేని పని అయితే చేస్తున్నాడు, విచ్ ఈస్ గుడ్. బట్ ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా? ఎందుకంటే ఇప్పుడు ఒక ఇల్లీగల్ సైట్లో ఒకళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కొన్నారు అంటే దాంట్లో కనీసం ఒక 50 మంది హ్యాండ్ ఉంటుంది. ఓకే, ఒక 50 మంది మినిమం 50 మంది అన్న తప్పు చేస్తే కానీ ఒక ఇల్లీగల్ సైట్లో ఒక ఇల్లు రాదు. ఓకే, సో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, మిగతా 49 మందిని వదిలేసి జస్ట్ డబ్బులు కట్టి ఇన్వెస్ట్ చేసిన ఒక కామన్ మ్యాన్ని మాత్రమే వీళ్ళు పీనలైజ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు నిజంగా న్యాయం చేయాలి, లాంగ్ రన్లో సిటీని కాపాడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అర్జెంట్ ఏమొచ్చింది? 2 నెలలు 3 నెలలు మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ఒక ప్రాపర్గా ఒక ఆర్గనైజేషను, దానికి లాస్, బైలాస్, మోడస్ ఆపరండి, తర్వాత ఇవన్నీ డిస్కస్ చేసుకొని లీగల్గా కూడా అన్నీ వచ్చి జనాల్ని కూడా ఎడ్యుకేట్ చేసి అప్పుడు వెళ్ళొచ్చు కదా. అంటే ఇదివరకు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మా చిన్నప్పుడు న్యూస్లో వినేవాళ్ళం అన్నమాట. ఇదివరకు ఊర్లలో అంత ఇల్లీగల్గా కరెంటు వాడేవాళ్ళు కదా. సో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఆయన ఒకటేదో అనౌన్స్ చేసినట్టున్నారు, ఇట్లా మేము చెకింగ్కి వస్తాము, పట్టుబడితే మీకు ఎంత ఫైన్ పడుతుంది, సో ఎవరెవరు ఇల్లీగల్గా వాడుకుంటున్నారో మాకు వచ్చి డీటెయిల్స్ ఇవ్వండి అనగానే అందరూ ఇచ్చేశారంట. అట్లాగా ఏదన్నా కొంచెం ఒక ప్రాసెస్ ఓరియంటెడ్లో చేయాలి. కానీ ఇంత ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ హైదరాబాద్ని కాపాడటం అంటే అవుతుందా? అది అసలు అంత చేయాల్సిన అవసరం ఏముంది? అట్లీస్ట్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఫస్ట్ టార్గెట్ చేసి, ఆల్రెడీ అప్రూవల్లో ఉన్న లేఅవుట్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి, అట్లాగా రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ వాటిని ఆపేసి ఆ తర్వాత బాగా క్రిటికల్ అనుకున్న వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మళ్ళీ ఒక 3 months 4 months టైం ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేసి, ఆలోపు వీళ్ళు వాళ్ళకి ఎలా కాంపన్సేట్ చేయాలో చూసి, దీంతోపాటు ప్యారలల్గా ఇదివరకు ఎవరెవరు ఈ తప్పుల్లో ఈ తప్పుల్లో భాగం ఉంది వాళ్ళని ఎలా పెనలైజ్ చేయాలి, అక్కడి నుంచి ఎలా కాంపన్సేషన్ రాబట్టాలి, ఓవరాల్గా చూడాలి కదా. అలా కాకుండా ఎవరో అమాయకుడు, నాలాంటోడు మీలాంటోడు ఏదో 2 లక్షలకో 3 లక్షలకో కకృతిపడి. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈవెన్ ఇప్పుడు నాకు కూడా ఒక విల్లా ఉంది హైదరాబాద్లో, దాని మీద రేరాలో మేము కేసు వేసామన్నమాట. ఏంటి అంటే వాడు హెచ్ఎండి అప్రూవల్ వచ్చిన తర్వాత కట్టేటప్పుడు మోడిఫికేషన్స్ చేసేసి కట్టేసాడు లేఅవుట్కి. ఓకే, సో దాని మీద మేము కోర్టుకి వెళ్ళాము. ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు వాడు ఒక 20 లక్షలు తక్కువకి అమ్మితే విల్లాని ఎవరో ఒక బకరా మనలాంటి కొనేస్తాడు. ఇంకో 2-3 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళు వచ్చి బుల్డోజర్ తీసుకొని వస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు కన్జ్యూమర్కి ఏం తెలుస్తుందండి? మహా అయితే ఒక 4 లక్షలు ఎలా సేవ్ చేసుకోవాలి అంతే, ఇంకంతకంటే ఏంది లేదు. అసలు ఈ చెరువులు లేకపోతే ఇంకోటో గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని ఆక్యుపై చేస్తే వచ్చే నష్టం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళదే కదా. అసలు ఇదే అనుకుంటే ఇంకా ఈయన తాత అన్నమాట, మన యోగి ఆదిత్యనాథ్. ఆయన చేసిన ఘనకార్యం ఏంటో చూద్దాం. యూపీలో ఇప్పటిదాకా 1,50,000 హౌసెస్ పడగొట్టేశారండి. 7.5 lakh పీపుల్ డిస్ప్లేస్ అయిపోయారు, ఇల్లు వాకిల్ లేక. అంటే నాకు తెలిసి ఈ రీసెంట్ ఇయర్స్లో ఇంత పెద్ద డ్యామేజీ వరల్డ్లోనే ఎక్కడ జరుగుండదు. ఈవెన్ పాలస్తీనా ఇజ్రాయెల్ వార్లో కూడా ఇప్పుడు గాజా పాపులేషన్ ఎంత మహా అయితే ఒక 3 lakhs 4 lakhs ఉంటుందేమో.
అక్కడ 4 lakhs ఏమో పాపులేషన్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 8 lakhs మంది హోమ్లెస్ అయిపోయారు. ఇంకా ఇది ఇప్పుడుతో ఆగేది కాదు కదా, ఇంకా నడుస్తూనే ఉంటుంది కదా. అక్కడ కూడా ఇప్పుడు అట్లీస్ట్ హైడ్రాకి ఒక పర్పస్ ఉంది. ఓకే, మేము ఇట్లా ఇల్లీగల్ని ఐడెంటిఫై చేస్తాము, ఇట్లా పడగొట్టేస్తాము, దానివల్ల ఈ బెనిఫిట్ ఏదో ఉంది, వాళ్ళకు ఒక ప్రాసెస్ ఎయిమ్ ఉంది. కానీ యూపీలో అయితే ఒకటే ఎయిమ్, మనోడు కాకపోతే పడగొట్టేసి. వాడు హిందూ అయినా సరే, వీళ్ళకి పార్టీకి సపోర్ట్ చేయనోడో, లేకపోతే వీళ్ళకి యాంటీగా ఉన్నవాడో, లేకపోతే ముస్లిమో, ఇంకో రీజన్ ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకొని పడగొట్టేస్తారు. ఎంత దారుణం అండి అసలు. ఇంతమంది హోమ్లెస్, ప్లస్ దీంట్లో 99% నష్టపోయిన వాళ్ళందరూ పూర్ పీపుల్. సరే, ఇది కొంచెం కాంప్లికేషన్ అనుకోండి మనం జడ్జి చేయడానికి. ఇప్పుడు యూపీ మొత్తం మీద 8 లక్షల మంది డిస్ప్లేస్ అయ్యారు అన్నా కూడా మనకి యూనో ఎలాగో మీడియా మనకేం చూపించదు కాబట్టి మన మైండ్ వరకు, మన హార్ట్ వరకు ఆ పెయిన్ రాదు. ఓకే, అయినా ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కాంప్లికేటెడ్ కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న రామ మందిరం కట్టించారు. ఆ రామ మందిరం కట్టించడానికి అక్కడ ఎక్స్ప్రెస్ వేలు, యూనో వైడ్ అండ్ రోడ్స్, విఐపి రోడ్స్ ఇవన్నీ చేయటం కోసం 30,000 మందిని అక్కడి నుంచి తరిమి కొట్టేశారు. అందరు పేదవాళ్ళే. అందుకే కదా ఓడిపోయింది. ఆ ఏడుపు, ఆ కన్నీళ్ళే ఓడించినాయి వీళ్ళని. జస్ట్ ఒక అయోధ్యలో 30,000 మంది ఏడుపు ఎంత నష్టం చేసిందో చూడండి. అట్లాగే చూస్తే ఇప్పుడు ఇక్కడ 1,50,000 ఫ్యామిలీస్ ఎంత నరకం అనుభవిస్తూ ఉంటాయి. మనకి ఎక్కడ మీడియా చూపించదు కాబట్టి మనకి తెలియదు. అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు కదా, అందుకని చూపించడం మానేసామనుకోండి ఇంకా జనాలకి ఏం తెలియదు, హ్యాపీగా ఉంటారు. ఏమో మరి అసలు ఈ పద్ధతులు ఏంటో మనకి తెలియదు. కానీ ఇండియాని ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారో, ఎంత కిందకి పడేస్తారో వీళ్ళు మరి చూడాలి. ప్రస్తుతానికైతే జనాల మూడు మాత్రం వీళ్ళని హీరోలు చేసి వీళ్ళకి పూజలు చేస్తున్నారు. సో చూద్దాం ఇంకెంత దూరం వెళ్తుందో. బాయ్.